పిలిచారా సార్? పిలవకుండా లోపలికి వచ్చే ధైర్యం ఉందా నీకు? పిలిచే ఉంటాను. సారీ సార్, ఒక్క నిమిషం లేట్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. వాట్ ఇట్ ఇస్? ఏంటి టోటల్ వేయటం తప్పెందుకు వచ్చింది? అదేమిటో సార్, ఒక్కోసారి ఒక్కో టోటల్ వచ్చేస్తుంది. ఇలా ఉంటే ఎలా పైకి వస్తావు ఈ జీవితంలో? నువ్వు నీ వయసులో కెనడీ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు తెలుసా? అంతేగా సార్, మీ వయసులో చచ్చేపోయాడు సార్. శుభరామ్, జోకులేసి ఛాన్స్ తెప్పించుకో. టైపిస్ట్ వచ్చిందా? వచ్చింది సార్. ఏం చేస్తుంది చూసి చెప్పనా సార్? నీ మొహం చూడకుండా చెప్తావా? చూసే చెప్పు. చూడు సార్. గుడ్ మార్నింగ్ సార్. రమ్మన్నారట? రమ్మని లేదు, బ్రాంతి అని లేదు. ఏమిటది? అది చెవాయి పెన్సిల్ మరా? ఏమిటో చెప్పడం? సారీ సార్. ఏమిటి టైప్ చేయడం? రా ఇక్కడికి, చదువు. నీ అక్క సార్. అయ్యో సార్, సార్ బండ బూతులు సార్. నీ అక్క నీ అమ్మాయి సార్. షట్ అప్ అండ్ గెట్ అవుట్. నీ అక్క అని టైప్ చేయడంలో ఏమిటి నీ ఉద్దేశం? సారీ సార్. నీ అక్క అని టైప్ చేయడానికి బదులు నీ అక్క అని టైప్ చేశాను సార్. ఒకటి నొక్కబోయి ఇంకొకటి నొక్కా. అలాగే గోడలకు నా భుజాన్ని నొక్కుతున్నావా? పోలకి బటన్ పెట్టు. నాది కాదు, నీది. సరిగా టైప్ చేయి. పెన్సిల్ ములుకు ఇరిగిపోయింది, కాస్త చెక్కి పెట్టరా. అయ్యో, ఈ వయసులో నీకేం పోయే కాలం అయ్యా. ఆయనేమో కింద పెడతానంటాడు, నువ్వేమో ములుగు చెక్కమంటావు. ఈ ఆఫీసులో నేను ఉద్యోగం చేయలేను బాబోయ్, నేను ఉద్యోగం చేయలేను బాబోయ్. తద్దినం మహాప్రభు అన్నా నీకు బూతు మాటలా వినబడితే నేనేం చేసావనరా? పోనీ ఓ పని చేసి పెట్టు. ములికి ఇరిగిపోయింది, దీని తొక్కొలిచి పెట్టరా బూతేశ్వరరావు. ఏం బూతు తగ్గించారు తండ్రి, దీనికంటే అదే బెటరు. ఇటై గుడ్ ఈవినింగ్ మావయ్య. నీకు మాత్రం బ్యాడ్ ఈవినింగ్ ఏనయ్యా. ఏ అమ్మాయి సంగతి తెలిసి కూడా ఎందుకు ఆలస్యంగా వస్తావు? దేవి మంచి మూడ్లో లేదా? బ్రహ్మాండమైన మూడ్లో ఉంది. పని పిల్ల గూడు విరిగింది, డ్రైవర్ కి మాడు పగిలింది. వెళ్ళు పైకెళ్ళు, వెళ్ళు. గుడ్ ఈవినింగ్ దేవి. ఏమిటి తాలస్యం? ఆఫీస్ లో బోనస్ ఇస్తాను. పార్టీ గీర్తి అని డబ్బు తగిలెట్టారా? చీచి, సీల్ కవర్ అలాగే తీసుకొచ్చాను. ఇదిగో. ఏమిటి కాస్త ఎక్కువ ఉన్నట్టుంది? ఏమిస్తే ఏం లాభంలే, నా పాకెట్ మనీ పెంచవు కదా. దేవి దేవి, ఇవాళ జాలీగా అలా చేసేయండి. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్నానం చేసి నీట్గా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి? కంపు కొడుతుంది, వెళ్ళి స్నానం చేయండి. దారితో చేయనా, టవల్తో చేయనా? ఎలాగోలా చేయండి, వెళ్ళండి. దేవి, నీ పిక్కలు పిసుతుంటే ఏవేవో చిలిపి ఉమాలు వస్తున్నాయి. మోకాలు దాటి పైకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఏడు నువ్వు మరి, నువ్వు కార్పొరేషన్ వాటర్ కూడా రోజు విడిచి రోజు విడిస్తారు. నువ్వు మరీ ఎండగట్టేస్తున్నావు. కాస్త కామ్గా ఉండలేరా? రోజు నేను కామ్గా ఉండబట్టే రోజు రోజుకు నువ్వు ట్రిమ్ గా తయారవుతున్నావు. ఏ ఆగటం నా వల్ల కాదు. ఏమిటిది? ఒక్కసారి చెప్తే బుద్ధి ఉండాలి. నోరు మూసుకుని పడుకోండి. వాటికి ఫస్టేనా? ఈవేళ మాత్రమే కాదు, ఇంకో వారం ఫస్టే. దేవి దేవి, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చిన్నదో పెద్ద డిసైడ్ చేయాల్సింది నేను. ముందు రిక్వెస్ట్ ఏమిటో చెప్పు. నాకు పెళ్ళయి ఈ రోజుతో 1 సంవత్సరం అయింది సార్. అయితే ఏంటంట? మీరు మా ఇంటికి మీ మిస్సెస్ తో రావాలి సార్. అది అది జనరల్ గా నా మిస్సెస్ తో బయట ఫంక్షన్స్ కి రానయ్యా. దాందే ఉంది సార్, నా భార్య కూడా పెద్ద అంతగత్యం కాదు.
నా భార్య అందగతి కదా నీకు చెప్పానా? టెన్షన్ తెప్పించకు. సాయంకాలం నాకు మీటింగ్ ఉంది, ఏమాత్రం వీలుండదు. అలా అనకండి సార్. పులి లాంటి మీరు మా ఇంటికి వస్తే కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినట్టు ఉంటుంది సార్. ఏమిటో తెగ మొహమాట పెట్టేస్తున్నావు. సాయంకాలం ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేయడానికి వీలుంటుందో లేదో ప్రోగ్రామ్ చార్ట్ చూసి చెప్పాలి. ఒకసారి నువ్వు బయటికి వెళ్తావా? అలాగే సార్. అసలు భార్య అనేది ఎలా ఉండాలి? భర్తకు దాసిలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలివ్వాలి, తల్లిలా కడుపు నింపాలి, పాన్పు మీద రంభలా ఉండాలి, రూపంలో మహాలక్ష్మిలా ఉండాలి, క్షమలో భూదేవికున్నంత సహనం ఉండాలి. మేడం, మీ వారి గురించి ఫోన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, పాపం ఆయన ఎప్పటి నుంచి ఫోన్లో వెయిట్ చేస్తున్నారో ఏమిటో. ఇప్పుడే వస్తాను. దేవికారానికి భర్త అంటే ఎంత భక్తో చూసారా? మీటింగ్ లో ఉన్నప్పుడు బుద్ధి జ్ఞానం లేకుండా ఇలా ఫోన్ చేయడం ఏమిటి? కోపడుకు దేవి, మా ఆఫీసులో శివరామ్ అని ఒక క్లర్క్ ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఏమైంది? దెయ్యం పట్టిందా? నువ్వు చెప్పింది కూడా నిజమే. అప్పుడప్పుడు మన కింద పనిచేసే వాళ్ళని కూడా సంతోష పెట్టాలి కదా. సర్లే, 8 వచ్చేయండి. మీరు వంట చేయాలి, నేను తినాలి. గుర్తుందిగా? అది నేను రోజు చేసే పనే కదా దేవి. అవును, శివరాం ఇంటికి వెళ్ళొద్దు అని అంటామనుకున్నాను. వెళ్ళమని అన్నావంటే నా కింద పని చేసేవాళ్ళ సంగతి కూడా అప్పుడప్పుడు నేను చూడాలి కదా. హలో, ఎక్కడ తెచ్చావయ్యా? రాలే, కొట్టి కొట్టి నొప్పి పుట్టింది. అయ్యో బాబాయ్, కొట్టి కొట్టి నెప్పుట్టిందా సార్? ఇది బండ బూతు సార్. సార్, మీకు నా మీద కోపం ఉంటే మెమో ఇవ్వండి సార్, జీతం కట్ చేయండి సార్, డిస్మిస్ చేయండి సార్, కానీ బూతులు వాడకండి. Get out! వెళ్ళి ఆ idiot ని పిలు. ఏ ఇడియట్ సార్? మన ఆఫీసులో అందరూ ఇడియట్సేగా. అదేనయ్యా శివరాముని. ఓహో, అంటే అంటే వడకట్టిన వెదవా అని. చేసావు కానీ వెళ్ళి పిలు. అలాగే సార్. బాగున్నాయి వీటికి శ్రీమతిలాగా, హాటు నీలాగా తగలంటాయి సార్. నాకు ఇందులో ఏదో ద్వందార్థం వచ్చేస్తుంది సార్. ద్వందార్థం కాదురా, 100 అర్థాలు ఉన్నాయి. మళ్ళీ మాట్లాడితే అర్థమే లేదు. నీ అనుమానాలతో నేను బూతు మాట్లాడుతున్నానో మంచి మాట్లాడుతున్నానో అర్థం కాకుండా పోతుంది. నా మాటలు వెళ్ళకపోతే నీ చెవిలో దూదు పెట్టుకోలేకపోతే సీసం పోసుకొని చావు. వదిలేండి సార్, ఇక వదిలేండి. ఈ పాటికి బుల్డాగ్ వచ్చేస్తుంటాడు. నాకన్నా మీరంతా ముందుగా పార్టీకి వస్తారని మనల్ని కరిచేస్తాడు. అవును రే, అదే నిజమే. వస్తా. థ్యాంక్స్. థ్యాంక్స్. థ్యాంక్స్.